తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదన్నారు తిరుపతి వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్రరెడ్డి. తిరుపతిలో ఉన్న చికెన్ వ్యాపారులకు చనిపోయిన కోళ్లు విక్రయించొద్దని నోటీసులు జారీ చేసినట్లుగా తెలిపారు. 75 డిగ్రీల ఉష్ణోగ్రత నుంచి 100 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు మాంసాన్ని ఉడికించాలంటున్న వెటర్నరీ అధికారి నాగేంద్రరెడ్డితో మా ప్రతినిధి జేజీరామ్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ భయాందోళనకు గురి చేస్తోంది. తొలుతగా తూర్పుగోదావరిలో ప్రారంభమైనటువంటి ఈ వైరస్ పూర్తిగా కూడా అన్ని జిల్లాలకు వ్యాపించేటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం కనపడుతుంది. అంటే తిరుపతిలో ప్రస్తుతం మనం ఉన్నాము. తిరుపతికి సంబంధించినటువంటి కార్పొరేషన్ వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. అంటే తిరుపతికి సంబంధించి ప్రజలకు ఎటువంటి అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశారా, అంటే చికెను ఈ యొక్క ఫ్లూ సోకినటువంటి బర్డ్స్ ఆహారంగా తీసుకోవడం వల్ల ఎటువంటి వ్యాధులు మనకు సంక్రమిస్తాయి ఏంటి అనేటువంటిది అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటివరకు ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి చాలా ప్రాణాంతకంగా ఉంది. బర్డ్లో అంటే ఈ హెన్స్ ద్వారా తీసుకున్నటువంటి మీట్ ఏదైతే ఉందో దానివల్ల ఇది ఎక్కువగా ప్రబలేటువంటి అవకాశం ఉందంటున్నారు. అంటే లోకల్గా తిరుపతి ప్రజలకు ఏం చెప్తున్నారు, ఇక్కడ ఏమైనా ప్రికాషన్స్ ఉన్నాయా సార్? ఇప్పుడు తిరుపతి వరకు మనం చూసుకుంటే ఎటువంటి బర్డ్ ఫ్లూ మనకి ఇంతవరకు నమోదు కాలేదండి. ఇంకో రకంగా చూసుకుంటే మనము ఈ గోదావరి జిల్లాల్లో వచ్చింది వాస్తవమే, కానీ మనకి తిరుపతిలో ఎటువంటి బర్డ్ ఫ్లూ కానీ నమోదు కాలేదు సంఘటనలు. ఇంకోటి ఏంటంటే మనము ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్న చికెన్ షాపులకి కానీ మీట్ షాప్స్ ఏదైనా ఉంది అంటే ఇట్లాంటివి అంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు అనేది మనం సెన్సిటైజ్ చేస్తున్నాము. ఇంకొకటి వాళ్ళు ఈ చనిపోయిన కోడ్లు కానీ ఇట్లాంటివి అమ్మకూడదు అనేది నీట్గా చెప్పున్నాం. వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ నోటీసులు జారీ చేస్తున్నాము. అదే కాకోకుండా ప్రతి ఒక్క తిరుపతి నగరవాసికి కావచ్చు, అందరికీ కావచ్చు, మనం చెప్పేది ఏంటంటే ప్రతి వైరస్ అనేది 75 డిగ్రీస్ తర్వాత మనము బాయిల్ చేస్తే మాత్రం అది ఉండదు, అది చనిపోతుంది. కాబట్టి మనము సరిగ్గా ఉడికిచ్చిన మాంసాన్ని మాత్రమే అందరూ తీసుకోవాల్సిందిగా మనము కోరుతున్నాము. ఇంకొకటి మనకి ఇట్లాంటి సంఘటనలు ఎక్కడన్నా వస్తే మా దృష్టికి మాత్రం తీసుకొస్తే మనం తగిన చర్యలు అయితే తీసుకోబడతాయని అందరినీ కోరడం జరుగుతూ ఉంది. గతంలో కూడా ఈ యొక్క వైరస్ అనేది వచ్చింది. ఈ యొక్క అంతర్రాష్ట్రంగా అంటే ఇతర రాష్ట్రాల నుంచి మనకి సప్లై అయ్యేటువంటి హెన్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా నిలుపుదల చేశారు. అలాంటి ప్రికాషన్స్ ఏమైనా తీసుకున్నారా? లేటెస్ట్గా మనం చూస్తే కర్నూలులో కూడా ఈ యొక్క బాతులకు కూడా వైరస్ సోకిందని చెప్తాం. అవునండి, ప్రస్తుతానికైతే మనము ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులను అయితే మనం సెన్సిటైజ్ చేస్తున్నాము. అంటే అక్కడ ఉన్న చెక్ పోస్టుల ద్వారా మనకు రవాణా జరగకోకుండా, అంటే అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి రవాణా జరగకోకుండా దీన్ని ఆపడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది రెస్పిరేటరీ సైన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే గాలి ద్వారా ఇది వైరస్ వల్ల వస్తుంది కాబట్టి గాలి ద్వారా ఎక్కువగా ప్రబలించే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్రస్తుతానికి నిషేధించడం జరుగుతూ ఉంది. ఫర్ టైం బీయింగ్ మనం ఆపితే మాత్రం దీన్ని మనం అరికట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రజలెవరూ భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదనేది వివరిస్తున్నారు. మరొక కోణంలో మనం చూసుకున్నట్టయితే 75 డిగ్రీల నుంచి 100 డిగ్రీస్ వరకు ఈ యొక్క మీట్ని బాయిల్ చేసిన తర్వాత తీసుకోవడం వల్ల పూర్తిగా కూడా వైరస్ డెడ్ అవుతుందని చెప్తున్నారు. అలాంటి ప్రికాషన్స్ పూర్తిగా కూడా నగర ప్రజలందరూ కూడా పాటించాలంటున్నారు. కెమెరామెన్ సుబ్బుతో జేజీరామ్, HM TV, తిరుపతి.